కాకినాడ జిల్లా పిఠాపురం కూటమిలో ఫ్లెక్సీ రగడ కొట్టుకునే వరకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యేలు వర్మ పెండం దొరబాబు మధ్య గొడవ జరిగింది. వర్మపైకి దూసుకువెళ్లాడు పెండం దొరబాబు. టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఫ్లెక్సీపై చంద్రబాబు ఫోటో లేకపోవడంతో వర్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వర్మతో వాగ్వాదానికి దిగాడు కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు. దీంతో దొరబాబు కలగజేసుకుని వర్మ పైకి దూసుకువెళ్లాడు. కాకినాడ జిల్లా పిఠాపురం కూటమిలో ఫ్లెక్సీ రగడ ఒకరినొకరు కొట్టుకునే వరకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యేలు వర్మ పెండెం దొరబాబు మధ్య గొడవ జరిగింది. వర్మపైకి దూసుకు వెళ్లాడు పెండెం దొరబాబు. టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఫ్లెక్సీపై చంద్రబాబు ఫోటో లేకపోవడంతో వర్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వర్మతో వాగ్వాదానికి దిగాడు కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు. దీంతో దొరబాబు కలగజేసుకుని వర్మ పైకి దూసుకు వెళ్లాడు. ఆడికిలాగా అంటే మాకు 2 నిమిషాలు మళ్ళీ ఇందులో బయటకు వెళ్ళరా? నాయకులు దాడి చేయడం ఎంతవరకు తీసుకొచ్చింది? నేను అధికారిని మాట్లాడితే నాయకులకి సంబంధం ఏంటి అంటే వీళ్ళే అధికారికి చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో లేకుండా చేశారు. అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే నాయకులు కలబడుతున్నారో వీళ్ళే అధికారులు చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో శాశ్వతంగా పిఠాపురం నియోజకవర్గంలో లేకుండా చేస్తున్నారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నా మా ఫోటో వద్దని నేను మట్టికి ఒప్పుకున్నా. కానీ నా లీడర్ 22 ఏళ్ళు ఆయనతో పనిచేసిన కుటుంబం ఇక్కడ తెలుగుదేశం పార్టీ. కాకినాడ జిల్లా పిఠాపురంలో కూటమిలో నెలకొన్న ఫ్లెక్సీ రగడ సందర్భంగా నేతల మధ్య తోపులాట వాగ్వివాదానికి సంబంధించిన విజువల్స్ ఆన్ స్క్రీన్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యేలు వర్మ పెండెం దొరబాబు మధ్య ఈ గొడవ జరిగింది. వర్మపైకి దూసుకు వెళ్లారు పెండెం దొరబాబు. టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య కూడా పెద్ద ఎత్తున తోపులాట జరిగిన పరిస్థితి. ఫ్లెక్సీపై చంద్రబాబు ఫోటో లేకపోవడంతోనే వర్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం, వర్మతో వాగ్వివాదానికి దిగటం జరిగిందన్నమాట. కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు. దీంతో దొరబాబు కలగజేసుకుని వర్మపైకి దూసుకు వెళ్లిన పరిస్థితి. అందుకు సంబంధించిన విజువల్స్ ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నాయి. అసలు మొత్తంగా ఏం జరిగిందో మా కరెస్పాండెంట్ రాజు వివరాలు అందిస్తారు. రాజు, చెప్పండి, ఒకరిపై ఒకరు కలబడిపోతున్న విజువల్స్ మనకు ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఫ్లెక్సీపై ఫోటో లేకపోవడమా, లేదంటే వర్గపోరుగా చూడాలా? పిఠాపురంలో వర్గపోరుగా చూడాలి పరిస్థితి ఉందండి శ్రీ. ఎందుకంటే గత కొంతకాలంగా జనసేన టీడీపీ మధ్య తీవ్రమైన గ్యాప్ అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ జనసేనలో కొత్త వాళ్ళు రావడం, అదేవిధంగా టీడీపీని అణగదొక్కే ప్రయత్నం చేస్తారనేది వర్మ చేస్తున్న ఆరోపణలు. అయితే ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీ లేకపోవడంతో అనేక మార్లు ఆయన అధికారులు నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఈవేళ పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ
యోజన కార్యక్రమం సంబంధించి కూటమికి సంబంధించి జనసేన నాయకులు అదేవిధంగా టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ పడా అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రమే ఉంది. సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో వర్మ ఎవరైతే ఉన్నారో టీడీపీ ఇన్ఛార్జ్ అక్కడ ఉన్నటువంటి పదాధికారులను నిలదీయడం జరిగింది. దీంతో జనసేన నాయకులు కలగజేసుకున్నారు. ఆ కలగజేసుకున్న నేపథ్యంలో జిల్లా ఎవరైతే 5 మెన్ కమిటీ ఉందో పిఠాపురంలో జనసేనకు సంబంధించినటువంటి ఆ 5 మెన్ కమిటీలో జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల బాబుకి అదేవిధంగా వర్మకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు ఎందుకు నిలదీస్తున్నారని చెప్పి ప్రశ్నించడం, అదేవిధంగా చంద్రబాబు ఫోటో ప్రోటోకాల్ ప్రకారం ఉండాలి కదని చెప్పి వర్మ తుమ్మల బాబుతో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో మధ్యలో పెండెం దొరబాబు మాజీ ఎమ్మెల్యే కలగ చేసుకోవడం జరిగింది. వీరి మధ్య మా వాగ్వాదం పెరగడంతో ఒక్కసారిగా వర్మ మీదకి పెండెం దొరబాబు దూసుకెళ్లడంతో కార్యకర్తలు వెంటనే ఆ వివాదాన్ని సద్దుమధ్యం చేసి వర్మను పక్కకి నెట్టుకెళ్లిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో అటు టీడీపీ జనసేన నాయకుల మధ్య తీవ్రమైన వాగ్వాదం తోపులాట జరగడంతో ఆ పడా కార్యాలయం పూర్తిగా రణరంగంగా మారిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడి నుంచి వర్మ వెనుదిరిగి వెళ్లిపోవడం జరిగింది. ఆ పెండెం దొరబాబు చేస్తున్న ఏదైతే గతంలో అతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయో అలాంటి నాయకుని జనసేనలు ఎందుకు తీసుకొచ్చారనేది ప్రధానంగా వర్మ చేస్తున్న ఆరోపణలు. అదేవిధంగా ఏ అధికారి కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు ఫోటో లేకుండా చేస్తున్నారు, కేవలం ఈ 5 మెన్ కమిటీ ఈ విధంగా చేస్తున్నది వర్మ చేస్తున్న ఆరోపణలు. అయితే ప్రభుత్వ కార్యక్రమాలను ఈ ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా రగడ సృష్టిస్తున్నారన్నది జనసేన నాయకుల నుంచి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్యే హోదాలో పనిచేసిన వ్యక్తులై ఇలా ఒకళ్ళపై ఒకళ్ళు కలబడిపోవడం అంటే లోకల్ క్యాడర్కి వీళ్ళు ఏం మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నట్లు అనుకోవాలి? ఖచ్చితంగా కేడర్ అయితే కూటమన్నారు తప్ప కానీ కూటమిలో తీవ్రమైన కుంపట్లు అయితే పిఠాపురం నియోజకవర్గంలో కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు గ్రూప్ రాజకీయాలతో ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు రగిలిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేడర్ అయితే పూర్తిగా అయోమయంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండబట్టి ఆయన ఫ్లెక్సీలే వేసుకుంటున్నాం అని చెప్పేది జనసేన నుంచి వస్తున్న వివరణ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ తో పాటుగా చంద్రబాబు ఫోటో కూడా ఉండాలి, ప్రభుత్వ కార్యక్రమంలో ఫ్లెక్సీల్లో పెద్దదయ్యాలనేది టీడీపీ నుంచి వర్మ చేస్తున్న వివరణ. అయితే ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఈ విధంగా చంద్రబాబు ఫోటోని చిన్నది వేయడంతో టీడీపీ ఎప్పుడు కూడా ఒక వివాదాన్ని అయితే రాజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మరోసారి ఈ ఘటన మళ్ళీ రాజుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇదే ఇష్యూపై కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, చెప్పండి, పిఠాపురం వేదికగా చూస్తూ ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ అలాగే పెండెం దొరబాబు మధ్య ఒక గొడవ ఒకరిపై ఒకరు చేసుకునే వరకు వెళ్ళటాన్ని ఎలా చూడాలి ఈ వర్గపోరుని? అనుశ్రీ, మరొకసారి పిఠాపురం వేదికగా తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య వివాదం తారస్థాయికి చేరింది. పవన్ కళ్యాణ్ ఫోటో ఎక్కడ కనబడితే అక్కడ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు. చంద్రబాబు ఫోటో పేరుతో పవన్ కళ్యాణ్ ఫోటోని పెద్దదిగా వేయడానికి వీలు లేదంటూ చంద్రబాబు ఫోటో కూడా అంతే వేయాలంటూ ప్రతిసారి గొడవ దిగుతున్న పరిస్థితి. ఇవాళ మరొకసారి ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఏకంగా జనసేనకు సంబంధించిన నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, అదేవిధంగా పిఠాపురంకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు దూసుకెళ్ళినటువంటి పరిస్థితి. వర్మపైకి దొరబాబు దూసుకెళ్లారు. ఒక స్థాయిలో కొట్టుకోబోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈరోజు పడా ఏదైతే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి కార్యాలయంలో PMAJYకి సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇటు జనసేన నుండి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ నుండి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. వీళ్ళిద్దరూ హాజరైనటువంటి సందర్భంలో ఆ సమావేశంలో ఒక్కసారికి ఈ ఫోటోలకు సంబంధించినటువంటి గొడవ మొదలైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దది వేస్తూ ఉన్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ఎందుకు పెద్దది వేయడం లేదు, పదే ఇదే చేస్తూ ఉన్నారన్న అంశాన్ని ప్రశ్నించారు. అసలు స్థానిక ఎమ్మెల్యే ప్లస్ డిప్యూటీ సీఎం ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కాబట్టి అక్కడ ఆ ఫోటోని వేశారన్న అంశాన్ని జనసేన నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా ఇటు వర్మకు సంబంధించినటువంటి వర్గీయులు జనసేన వర్గీయుల పైన దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ పెండెం దొరబాబు స్వయంగా
ఆ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పైన దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఒక స్థాయిలో కొట్టుకోబోయేటువంటి ప్రయత్నం జరిగింది. సో తీవ్ర స్థాయిలో ఆ వాదులాట జరిగింది. వర్మ ఆ ఇష్టానుసారంగా జనసేన నాయకులపైన కూడా తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి. సో పదే పదే వర్మ ఎప్పుడైతే ఇదే అనేక సందర్భాల్లో, ఎందుకంటే గతంలో ఆ నాగబాబు వర్మను ఉద్దేశించి కామెంట్లు చేశారు. ఆ తర్వాత వర్మ కూడా జనసేన పార్టీని ఉద్దేశించి, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులను ఉద్దేశించి అనేక సార్లు విమర్శలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ వివాదంలో ఆ వర్మకు సంబంధించినటువంటి కామెంట్స్ గతంలో నారాయణ కూడా చాలా స్పష్టంగా వర్మని మేము కంట్రోల్లో పెడుతున్న అంశాన్ని కూడా పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా వర్మ పదే పదే ఆ జనసేనతో గొడవపడడం, వర్మకి ఇచ్చినటువంటి హామీలేవి కూడా చంద్రబాబు నెరవేర్చకపోవడంతో ఇటీవలే ఒక ల్యాండ్ని, దాదాపుగా భూపందేరాన్ని ల్యాండ్ గిఫ్ట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ని. సో ఈ వివాదాలన్నీ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆ జనసేన టీడీపీ మధ్య ఫోటోల కోసం ఏకంగా కొట్టుకునేటువంటి పని, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య కొట్టుకునే స్థాయికి ఆ కొట్టుకోవడానికి ప్రయత్నం జరిగింది. ఒకరిపై ఒకరు దూసుకెళ్లేటువంటి ప్రయత్నం జరిగింది. అంటే ఏ స్థాయిలో అక్కడ విభేదాలు పెరుగుతున్నాయనే అంశం అర్థమవుతుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ పిఠాపురం నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదు. పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స నేపథ్యంలో విరామం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోనే ఎవరు కూడా ప్రజాప్రతినిధులు కాని వాళ్ళు, ప్రోటోకాల్ లేని వాళ్ళు ఇలా ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యి ఒక ఫోటో కోసం ఇద్దరు, ఒకరు జనసేన మాజీ ఎమ్మెల్యే ఆ దొరబాబు, ఇంకొకరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ, ఇద్దరు కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితికి ఆ దారి తీయడం అన్నది ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. అనుశ్రీ, నిజానికి ఆడికిలాగా అంటే మాకు 2 నిమిషాలు మళ్ళీ ఇందులో బయటకు వెళ్ళరా? అతను ఎట్టించుకోవాల్సిన పనే ఉంది ఇక్కడ. చూస్తుంటే నాయకులు దాడి చేయడు ఎంతవరకు తీసుకొచ్చింది. నేను అధికారిని మాట్లాడితే నాయకులకి సంబంధం ఏంటి? అంటే వీళ్ళే అధికారికి చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో లేకుండా చేశారు. అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే నాయకులు కలబడుతున్నారో వీళ్ళే అధికారులు చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో శాశ్వతంగా పిఠాపురం నియోజకవర్గంలో లేకుండా చేస్తున్నారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నా మా ఫోటో వద్దని నేను మట్టికి ఒప్పుకున్నా. కానీ నా లీడరు 22 ఏళ్ళు ఆయనతో పనిచేసిన కుటుంబం ఇక్కడ తెలుగుదేశం పార్టీ.